వాళ్ళ అణ్వాస్త్రాలన్నా భయపడేది లేదు, వాళ్ళు J-16 అన్నా భయపడేది లేదు, JF-17 అన్నా భయపడేది లేదు, వాళ్ళు గోరి క్షిపణన్నా భయపడేది లేదు, లేకపోతే ఇంకో క్షిపణన్నా భయపడేది లేదు, ఏ క్షిపణలైనా భయపడేది లేదు, ఏమీ భయపడేది లేదు. ఏం జరగనివ్వండి. కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. అయితే అక్కడికి దగ్గరలోనే అండర్ వరల్డ్ డాన్ గా ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం నివాసం కూడా అక్కడే ఉంటుంది మొత్తానికి విద్యాసాగర్ గారు. సో కరాచీ పోర్టులో కార్గో నౌకలన్నీ దగ్ధమయ్యాయి. కరాచీలోనే ఉన్నాడు, వాడిని కూడా పట్టుకొస్తారా లేకపోతే డైరెక్ట్ గా పట్టుకొస్తారు. దావూద్ ఇబ్రహీం ని, ఆసిఫ్ మునీర్ ని, ఇలాంటి వాళ్ళని దేశంలో పట్టుకొచ్చి భారత శిక్షా స్మృతి BNS పరంగా కోర్టుల్లో ట్రయల్ చేసి దేశ ప్రజల ముందర ఉరి తీస్తారు. ఓకే, టెర్రరిస్టులుగా తీపోతారు. మళ్ళీ 100-200 సంవత్సరాల వరకు ఏ దేశం కూడా ఈ దేశం మీద కన్నెత్తి చూడటానికి కూడా ఉచ్చబోయాల. అవును అవును అవును, ఆ రకంగా ఉంటుంది ట్రీట్మెంట్. సో మొత్తానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి రిటాలియేషన్ ఆ రకంగా ఉంటది. సో దావూద్ ఇబ్రహీం కూడా ఈరోజు పట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే నిజంగా ఇది ఒక శుభ పరిణామం. అయితే విద్యాసాగర్ గారు, శుభ పరిణామం కాదండి, అసలు మీరు ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఈ రోజు మొదటి రోజే చేస్తున్నాం బ్రహ్మనాయుడు అర్ధరాత్రి పూట దేశ యుద్ధం మొదలైన తర్వాత మన ఇద్దరం డిబేట్లు. అవును, ఇంకా ఇది ఎంత జరగబోయే ఈ యుద్ధం కంటిన్యూషన్ లో మనం ఎన్నిసార్లు కలుస్తామో, ఏ టైంలో కలుస్తామో, మీకు నిద్ర ఉంటుందో లేకపోతే మీరు పిలిచే వాళ్లకు ఎంతమంది నిద్ర ఉంటుందో తెలియదు. కానీ నేను చెప్తున్నాను, ఈ రోజు నేను ఇదే 99 టీవీలో ఒక వారం 10 రోజుల ముందు చెప్పాను, వీఆర్ గోయింగ్ టు పుష్ లాహోర్ అని ఆల్సో కూడా చెప్పాను నేను. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ దట్ సిటీ కాలేజ్ who studied Bhagat Singh, legendary Bhagat Singh studied in City Lahore College, and Bhagat Singh hanged by the Britishers in Lahore jail. It is going to take that land. We are భారీగా ఫైరింగ్ జరుగుతా ఉంది విద్యాసాగర్ గారు. పూంచ్ అండ్ జమ్మూ కాశ్మీర్ లో భారీగా ఫైరింగ్ జరుగుతా ఉంది. జరగండి, రాత్రికే ఆర్మీ POKలకు అడుగు పెడుతుంది. సో అయితే ఈ రోజుతో POK భారత్ సొంతం కానుంది ఈ రోజు విద్యాసాగర్ గారు. సో తెల్లవారిలోపు POK ని భారత్ సొంతం చేసుకుంది అనేటువంటి వార్త ప్రపంచం మొత్తం వినిపించాలి. 48 గంటల నుంచి 72 గంటల్లో మీరు ఆ వార్త వింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాసాగర్ గారు. POK లో ఉన్నటువంటి ప్రజలు పూల వర్షం కురిపిస్తారు మన ఆర్మీ మీద, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ వెల్కమింగ్ ఇండియన్ ఆర్మీ. మొన్న మొదటి రోజు మనం ఏదో చేస్తే ఎవడు దొరక్క ఆ POK లో స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చి ధర్నా చేయించారు. అవును, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు రోడ్ల మీదకి, కావాలని చేయించారు. అంటే వారికి పెద్దవాళ్ళు ఎవరు అంటే పిల్లలకి ఏమీ తెలియదు. పెద్దవాళ్ళు అది చేసింది కూడా సైన్యమే, పిల్లలను తీసుకొచ్చి ధర్నా చేయించింది. పెద్దవాళ్ళు పిలిస్తే, మెచ్యూర్ అంటే వయసు ఉన్న వాళ్ళని పిలిస్తే మేము పాకిస్తాన్ సపోర్ట్ గా రామన్నారు. అట్లాగే ఇప్పుడు మేము బలూచిస్తాన్ లో నిన్న డాన్సులు వేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో TTP వాళ్ళు, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. అంటే ఆ వెనకలేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పక్కనేమో వెనకలేమో బెలూచిస్తాన్, ఆ పక్కన ఉన్నటువంటి తజికిస్తాన్ లో మనకు ఎయిర్ బేస్ ఉంది. ఇరాన్ లో మనకు పోర్ట్ ఉంది. అటు ఇరాన్ నుంచి కానీ, ఇట్లా తజికిస్తాన్ నుంచి కానీ, ఇటు బలూచిస్తాన్ కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ, లేకపోతే గుజరాత్ నుంచి కానీ, నువ్వు ఎక్కడనుకుంటే అక్కడ చుట్టుముట్టి ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి దారికి తెచ్చి తొక్కి నార తీయకపోతే, నార తీసి నోట్లో ఉచ్చమొప్పిస్తారు. చూస్తాండి ఇండియా పాకిస్తాన్ కి. ఎన్ని రోజులు భరించాలండి? అవును, ఎంతకాలం భరించాలా? ఎన్ని రోజులు, ఎంతకాలం? అమాయకులైనటువంటి టూరిస్టులు, ఫారిన్ టూరిస్టులు, అమెరికన్ టూరిస్టులు ముగ్గురిని 90s లో, కాశ్మీరీ పండిట్లని కోత కోసారు 1990లో. అవును,